సో హాయ్ గైస్, మనమైతే ఈరోజు కొత్త వీడియోతో వచ్చినాము. మనమైతే ఇప్పుడే కార్ స్టార్ట్ చేసి బయటికి వచ్చాము. అంతలోపే గేట్ని అయితే క్లోజ్ చేస్తున్నాము. ఖత్తర్ వాళ్ళ ఇంట్లో అయితే, అరబీ ఇంట్లో వాళ్ళ అయితే ఇలా గేట్ ఆటోమేటిక్ ఉంటుంది. బటన్ ఆన్ చేయగానే ఓపెన్ అవుతుంది, ఆఫ్ చేయగానే క్లోజ్ అవుతుంది. ఇవైతే అరబీ వాళ్ళ ఇల్లు. పెద్ద పెద్ద కార్లు ఉంటాయి చూడండి. డ్రైవర్ వాళ్ళకైతే లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద కార్లు నడుపుతారు. మనం ఇండియాలో కూడా నడపలేము, ఎందుకంటే మనకు ఇంత స్తోమత ఉండదు 2 కోట్లు పెట్టి ఇంత ఖరీదైన కార్ కొనడానికి. మరొక విషయం ఏంటి అంటే, ఇది చూస్తురా బ్లాక్ కెమెరా, ఇది మా రోడ్ పై లిమిట్స్ ఉంటుంది. ఈ కెమెరా మనం లిమిట్ క్రాస్ అయితే అది కొట్టేస్తుంది. నేనైతే ఇలా వీడియో ఎందుకు కవర్ చేస్తున్నా అంటే కొత్త వాళ్ళకు అర్థం కాదు, అందుకనే ఇక్కడైతే 100 స్పీడ్ మాత్రమే. మనకు రోడ్కి లిమిట్స్ ఉంటుంది. నాకెవరు చూస్తులే అని నువ్వు స్పీడ్గా వెళ్తే నీకు ముంగట కెమెరా పక్కా కొట్టేస్తుంది. మనం ఇలా వెళ్తున్నాం అనేది మన కెమెరానే అబ్జర్వ్ చేస్తుంది. మనమైతే ఇప్పుడు వ్యాండమ్ దగ్గరలోనే ఉన్నాము. ఇదైతే దీన్నైతే లుసెల్ బ్రిడ్జ్ అని అంటారు. దీన్ని చూస్తే నాకు హైదరాబాద్లో దుర్గం చెరువు ఉన్నది చూసిర్రా, అది నాకు పక్క యాదగొస్తుంది. ఆ లైటింగ్ కానీ సేమ్ డిట్టు బై డిట్టు ఉన్నది. చాలా పెద్ద సైజులో ఉన్నది ఇదైతే బ్రిడ్జ్. మనమైతే ఇప్పుడు వ్యాండమ్ దగ్గరలోనే ఉన్నాము. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే వెళ్ళిపోతాము. అది చూడండి, అదే కనబడింది, ఇది ఎంట్రీ ప్లేస్. ఇది చూడండి, విల్లా లెక్క ఉన్నది, పెద్ద పురాణ బంగ్లా లెక్క. ఎంత పెద్ద సైజులో ఉన్నది. ఇది సముద్రం ఒడ్డులో ఉన్నది. ఇది దీనికైతే 6 గేట్లు అయితే ఉంటాయి. ఇది చూసేది 2వ గేటు. ఇలా దీనికి 6 గేట్లు ఉంటాయి. ఇక్కడైతే ఫ్రైడే బాగా రష్ ఉంటుంది, బాగా ట్రాఫిక్ ఉంటుంది. నేను వచ్చింది ఈరోజు మండే కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. వీకెండ్ పార్టీకి అయితే వీళ్ళు పక్కా అటెండ్ అయితే అవుతారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లు ఉంటాయి, ప్లస్ మాల్స్ కానీ, మళ్ళీ ఫుడ్. అరబీ వాళ్ళ ఫుడ్ అయితే ఇక్కడనే దొరుకుతుంది, ఫేమస్. ప్రతి ఒక్కరు ఇక్కడనే వస్తారు. ఇక్కడ చూసారా, ఇది 3వ గేటు. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది 4వ గేట్కి అయితే వెళ్ళాలి. మా మేడం అక్కడనే ఉన్నదని. మనమైతే ఇప్పుడైతే 4వ గేట్కి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాము. మా మేడం అక్కడనే ఉన్నది. చూడండి ఎట్లున్నది, విల్లా లెక్క ఉన్నది. కానీ లోపల వస్తే ఇంకా వివిధ రకాలు ఉంటాయి. మార్కెట్లు కానీ, బ్యాంకులు కానీ, ఫుడ్ కానీ, థియేటర్లు కానీ. ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అయితే సెక్యూరిటీ వాళ్ళు అయితే పక్కా ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఫ్రైడే రోజు బాగా ట్రాఫిక్ ఉంటుంది. మండే రోజే ఇలా ఉందంటే ఫ్రైడే రోజు అయితే ఇంకా హడావిడి ఉంటుంది. హడావిడి ఉన్నా అని తగ్గేదేలే, పక్కా వస్తారు మా వాళ్ళు అయితే. మా మేడం వాళ్ళు అయితే పక్కా వస్తారు. 100 అయినా 106 అయినా కానీ తగ్గేదే అన్నట్టు ఉంటుంది. మా మేడంకి అయితే ఇంతలోపు ఫోన్ చేస్తే మా మేడం ఏమన్నా అంటే, సరే నువ్వు పార్కింగ్ అయ్యు, ఇంకా నాకు ఒక ½ గంట టైం పడుతుంది అంటే, సరే మేడం అని చెప్పేసి మనమైతే పార్కింగ్ అని వెతుకుతున్నాము. ఇక్కడ లోపల ఇదంతా విఐపి పార్కింగ్లు. మనలాంటి వాళ్ళకైతే లోపల ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళాల్సిందే. మనకైతే పార్కింగే దొరుకుతలేదు, లింకి సావాలా దీనికైతే. ఈ విండోమ్ ప్లేస్లో అయితే బాగా ట్రాఫిక్ ఉంటుంది, ప్లస్ పార్కింగ్ చాలా కష్టము. మళ్ళీ మనం ఎక్కడెక్కడ వేరే తట పార్కింగ్ చేస్తే వాళ్ళ పోలీస్ చూస్తుర్రా, అట్లా పోలీస్ వచ్చి ఫోటో కొట్టి వెళ్ళిపోతారు, ఎందుకంటే మనకి ఇమీడియట్లీ ఫైన్ వచ్చేస్తుంది. మనకైతే ఇక్కడ పార్కింగ్ దొరికింది, ఆ పోలీస్ చూసిరా ఫోటో కొట్టేసి వెళ్ళిపోయిండు. మనం అనుకోవచ్చు ఈ పార్కింగ్ ప్లేస్లో ఎవరు వస్తారు, ఎవరు ఫోటో ఇస్తారని. అలా ఎప్పుడు అనుకోవద్దు. అలా అని మనం ఖత్తర్ రూల్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఖత్తర్ రూల్స్ని మనం బరాబర్ ఫాలో చేయాలి. చూసారా, మళ్ళీ రౌండ్ కొడుతుండ్రు పోలీస్ వాళ్ళు. అందుకని మనకైతే పార్కింగ్ దొరికింది. ఆల్రెడీ మన సైడ్ ఉన్న కార్కి అయితే ఫోటో తీసుకున్నారు ఆల్రెడీ. తనకైతే ఫైన్ అయితే వెళ్ళిపోతుంది ఇమీడియట్లీ. అందుకే డ్రైవర్ వల్ల అయితే ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయవద్దు. మన సేఫ్టీ గురించి మనం చూసుకోవాలి. ఇది కూడా మండే రోజు జరిగింది. అదే ఫ్రైడే రోజు జరిగితే బాగా రష్ ఉంటుంది. ఆ రోజు బాగా పండగ అంటే పండగ పోలీసు వాళ్ళకు. ఎవరంటే వాళ్ళు అరవీ వాళ్ళు అయితే ఇష్టం ఉన్నట్టు పార్కింగ్ చేసేస్తారు, వాళ్ళకైతే డబ్బున్నోళ్ళు ఇట్లా చేసేస్తారు. కానీ డ్రైవర్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. డ్రైవర్ వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది అయినా కానీ మన కపిల్ అయితే తిడతారు, అలా ఎందుకు వేసినావు, నీ జీతంలోకి వెళ్ళి కట్టేస్తా అని అంటారు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతలోపే మా మేడం ఫోన్ చేసింది, ఎక్కడున్నావు, నేను గేట్ బయట వెయిట్ చేస్తున్నా. సరే మేడం వస్తున్నా 2 నిమిషాలు అంటే, ఇక్కడ వ్యూ బాగుందని
ఒక వీడియో తీసిన బిల్డింగ్లు చూడండి, ఆ స్క్రీను, ఆ లెక్కలు. బిల్డింగ్లు చూస్తే మనం మురిసిపోతాము, కానీ మనం మురిసేది డబ్బు గురించే, మన సాలరీ. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.